హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ప్రీవియస్ క్లాస్లో హై లెవెల్ లాంగ్వేజ్ అండ్ లో లెవెల్ లాంగ్వేజ్ గురించి డిస్కస్ చేశాము. ఈ క్లాస్లో లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నార్మల్గా అయితే పైథాన్లో 2 టైప్స్ ఆఫ్ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ కంపైలర్, సెకండ్ వన్ ఈజ్ ఇంటర్ప్రేటర్ అనేసి ఉంటుంది. ఫస్ట్ అసలు లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ అంటే ఏంటి, అది ఎందుకు యూజ్ చేస్తాము అన్నది మనం తెలుసుకుందాము. ఫస్ట్ ట్రాన్స్లేటర్ గురించి తెలుసుకుందాం. ట్రాన్స్లేటర్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 మెంబర్స్, ఒకరు తెలుగు వాళ్ళు ఉన్నారు, ఒకరు హిందీ వాళ్ళు ఉన్నారు. హిందీ వాళ్ళకి తెలుగు లాంగ్వేజ్ రాదు, తెలుగు పర్సన్కి హిందీ లాంగ్వేజ్ రాదు. వీళ్ళిద్దరికీ కమ్యూనికేషన్ రావాలి అంటే ఏం చేయాలి? మనం గూగుల్ ట్రాన్స్లేటర్ని యూజ్ చేయాలి. సో అలాగే పైథాన్లో కూడా లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ని యూజ్ చేస్తాము. ఎలా అంటే మనకి తెలిసిన హై లెవెల్ లాంగ్వేజ్ని లో లెవెల్ లాంగ్వేజ్కి కన్వర్ట్ చేసి మనకి కోడ్ ఎగ్జిక్యూట్ కావడానికి ఏం చేస్తాము అంటే లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ని యూజ్ చేస్తాము. ఓకేనా? నా క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కానీ ఎవరైతే లైక్ చేయట్లేదు. మీరు చేసే లైక్స్ వల్ల నాకు ఎంతో మోటివేషన్ ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, మర్చిపోవద్దు. లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ డెఫినేషన్ మీకు రాపించాను, ఒక్కసారి చెక్ చేసుకోండి. అది ఏంటి అంటే 0,1 అనే బైనరీ కోడ్స్ ఉంటుంది కదా. సో మనకి తెలిసిన హై లెవెల్ లాంగ్వేజ్ 0,1 అనే బైనరీ కోడ్కి కన్వర్ట్ చేయబడుతుంది. దాన్ని లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ అంటాము. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.